ఐపీఎల్ టికెట్ల వివాదంలో కర్ణాటక ఎమ్మెల్యేలు తమ డిమాండ్ను సాధించుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి 2 టికెట్లు ఇవ్వడానికి కేఎస్సీఏ ఒప్పుకుంది. కేఎస్సీఏ అధికారులతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. కర్ణాటకలో ఐపీఎల్ టికెట్ల కోసం ఎమ్మెల్యేల పంతం నెగ్గింది. ప్రతి ఎమ్మెల్యేకు కనీసం 5 వీఐపీ టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్పై రాజకీయ రగడ జరిగింది. కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వీఐపీ టికెట్ల కోసం డిమాండ్ చేయడం సంచలనం రేపింది. చివరకు ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి 2 టికెట్లు ఇవ్వడానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఒప్పుకుంది. అసెంబ్లీ వేదికగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏపై ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. తాము ప్రజాప్రతినిధులమని తమకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాన్యుల్లాగా క్యూలో నిలబడి టికెట్లు తీసుకోలేమని, ప్రతి ఎమ్మెల్యేకు కనీసం 5 వీఐపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యేలని సాధారణ గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారన్నారు. కేఎస్సీఏ ప్రభుత్వం నుంచి భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు పొందుతోందని, కానీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం వెనకాడుతోందని ఆరోపించారు ఎమ్మెల్యేలు. ఆన్లైన్ టికెట్ల అమ్మకమంతా ఒక నాటకమని, ఇక్కడ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందని గంభీరమైన ఆరోపణలు చేశారు. డిమాండ్ కు ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కూడా మద్దతు పలికారు. ఎమ్మెల్యేల వీఐపీ టికెట్ల డిమాండ్ ను బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన పవిత్రమైన సభలో ఐపీఎల్ టికెట్ల కోసం కొట్లాడడం అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించడమే అని మండిపడ్డారు. జనం కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్లు కొంటుంటే ఎమ్మెల్యేలకు మాత్రం ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇది వారి అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు తేజస్వి సూర్య. ఎమ్మెల్యేలు ఐపీఎల్ టికెట్లు అడగడంలో తప్పు లేదన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలో భాగమని, వాళ్ళు టికెట్లు అడగడంలో తప్పు లేదని సమర్థించుకున్నారాయన. కేఎస్సీఏ అధికారులతో డీకే శివకుమార్ చర్చలు జరిపారు. ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి 2 టికెట్లు ఇవ్వడానికి కేఎస్సీఏ ఒప్పుకుందన్నారు. Every MLA, MP, minister used to get one seat. Now we are requested to give 2 tickets if the family members go. Second we will discuss later. Now tomorrow first match they will get 2 tickets. ప్రజాప్రతినిధుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నప్పుడు టికెట్ల కోసం పాకులాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.